నా పరిస్థితి కూడా వీళ్ళు చూడండి ఏందన్న పరిస్థితి ఏంది, కూల్చివేస్తామని చెప్తున్నారు, గడువిస్తున్నారా లేకపోతే ఏంటిది? ఏం లేదు సార్, హేమంత్ రెడ్డి సార్, మా ఇల్లు మాకు పోవద్దు, మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు, మా ఉన్న ఇల్లులే పడేయకుండా చాలు. మా మీద దయ చూసి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీకు మా ఇల్లులు పోవద్దు. రేవంత్ రెడ్డి అన్న మా ఇంట్లో మాకు పోకుండా ఉంటే చాలు, మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు. మేము మొన్న రీసెంట్గా 8 నెలలు అయింది కట్టుకొని, మీరు మాకు 50 గజాల ఇల్లు మేము కట్టుకొని ఉంటే మీరు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ అంటారు. మేము ఏడికి వాళ్ళు, మేము 5 మంది అన్నదమ్ములం, 5 మంది అన్నదమ్ములకు ఒక డబుల్ బెడ్రూమ్ ఏం సరిపోతుందన్న? మాకు రీసెంట్గా కట్టుకున్నాం, మీరు తీసేస్తా అంటే మేము కరెంట్ ఇవ్వకుండా ఉండేదండి, నల్ల ఇవ్వకుండా ఉండేది, డ్రైనేజీ ఇవ్వకుండా ఉండేదండి. అన్నీ ఇచ్చిన తర్వాత మీరు తీసేస్తా అంటే ఎట్లా ఉంటుందన్న? మాకు మీరు ఎందుకు ఇవ్వాలి? మీరు కరెంట్ ఎందుకు ఇవ్వాలి? నల్లలు ఎందుకు ఇవ్వాలి? డ్రైనేజ్ ఎందుకు ఇవ్వాలి? మీరు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలన్నా? అన్నీ ఉన్నాక మేము కొనుక్కున్నాము, అప్పు చేసి అన్నీ చేసి కొనుక్కున్నాం. రీసెంట్గా 8 నెలలు అయింది, ఇప్పుడు ఆ అప్పు ఏపాలు కట్టాలి మేము. ఒకసారి మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి మనతో పాటు చర్చ్ ఫాదర్ ఉన్నారు. అంటే ఒక రిలీజియస్ పరంగా కూడా ఆలోచిస్తే గుడిని కూలగొడతారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక గుడిని కూలగొడితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు, ఒక మసీదుని కూలగొడితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు, చర్చిని కూలగొట్టినా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అలాంటిది చర్చిని కూడా తొలగిస్తామని చెప్తున్నారు. చర్చ్ పాస్టర్ మనతో పాటు ఉన్నారు. ఏం చెప్పారు అధికారులు? ఏం చెప్పలేదు మేడం, మాకైతే అందరితో పాటు మున్సిపల్ వాళ్ళు వచ్చి ఇక్కడంతా చూసి సర్వే చేసుకొని వెళ్ళారు. అసలు ఏం చేస్తారు అనేది మాకు ఇంతవరకు ఎవరికి ఏం తెలియదు. అసలు డబుల్ బెడ్రూమ్ అనేది పేపర్లో చూడడము, టీవీలో చూడడమే కానీ మాకు ఎవరికి ఏం తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్రమ నిర్మాణాలు చేసుకోలేదు, మేము ఎవరే గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమించుకోలేదు. ఇవన్నీ టోటల్గా మేము రిజిస్టర్డ్ ల్యాండ్స్, తర్వాత నోటరీ చేయించుకున్నాము, పట్టాదారుల దగ్గర నుంచి ప్రతి రూపాయి పెట్టి మేము కొనుక్కున్నాము. నేను కూడా చర్చి కూడా మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. తర్వాత దీనికి ఇప్పుడు కూల్చేస్తానంటే తీసుకెళ్ళి ఎక్కడో మరి 50 కిలోమీటర్ల అవతల ఏదైనా మాకు ఇల్లు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకేదో ఇస్తానంటే కూడా చాలా కష్టము. ఎందుకంటే అందరూ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఆటోలు నడిపించుకునే వాళ్ళు, కష్టాలు డైలీ పనులు చేసుకునే వాళ్ళు, డైలీ ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, అలాంటి వారికి ఉపాధి చాలా కష్టము. 50 కిలోమీటర్లు అంటే చాలా కష్టము. కనుక దయచేసి ఏంటి ఇప్పుడు ఒక చర్చిని కూడా కూల్చివేస్తామని చెప్తున్నారు.